సండే స్పెషల్ బోటి కూర ఫ్రెండ్స్. ఒక ½ కేజీ బోటి కూర శుభ్రం చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ముందుగా ఆయిల్ పోసుకొని కలుపుకోవాలండి. ముందుగా ఆయిల్ పోసుకొని కలుపుకోవడం వలన మంచి టేస్ట్ వస్తుందండి కూర. నేను ఒక 2 పావులు పోసాను. అంటే మీరు మాత్రం మీ కూరకు తగ్గట్టు మీరు ఎప్పుడైనా తెచ్చుకుంటే దాని తగ్గట్టు పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్నా కదండి, ఇలా కలిపేసుకోవాలి ఫ్రెష్గా. ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఫ్రెష్గా ఇప్పుడే నూరి పెట్టేసుకున్నాను. వేసి కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక చెంచాడు కారం వేసుకోవాలండి. అంటే మీ టేస్ట్కి తగినంత. ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవాలి, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవాలండి. నేనైతే ఒక చెంచాడు వేసి కలిపేసుకుంటున్నాను. కలిపేసుకున్నానండి. ఒక 5 మినిట్స్ ఇలా పక్కకు పెట్టుకోవాలి. సండే స్పెషల్ వేడి వేడి బోటి కూర రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూస్తేనే నోరూరుతుంది. ½ స్పూను పసుపు వేసుకుందాం. అలాగే ఒక చెంచాడు సాల్ట్ వేసుకుందాం. వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. అప్పటికప్పుడు పట్టినటువంటి మసాలాని చల్లేసుకుందాం. చల్లేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వేడివేడి బోటి ఫ్రై రెడీ అయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బోటి కర్రీ మగ్గిపోయింది ఫ్రెండ్స్. బోటి కూర ఇప్పుడు ఒక చెంచాడు పసుపు వేసుకొని కలుపుకోవాలండి. ముందుగానే వేయలేదు, ఎందుకంటే పసుపు ఎప్పుడైనా ముందుగా వేస్తే నలుపు వస్తుంది కూర, ఏ కూర అయినా. అందుకే మగ్గినాక వేసుకోవాలి పసుపు వేసేసానండి. ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్నటువంటి వాటర్, బోటి కలిపినటువంటి వాటర్ ఇందులో పోసుకోవాలండి. పోసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా చేసుకుంటే, వాటర్ పోసి చేసుకుంటే చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలండి. మూత పెట్టేసుకుందాం. సండే స్పెషల్ వేడివేడిగా బోటి కూర రెడీ అయింది ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసేసి కలుపుకున్నాను. అప్పటికప్పుడు పట్టుకున్నటువంటి మసాలా, ఫ్రెష్ మసాలా వేసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలండి. కలుపుకొని 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. సండే స్పెషల్ బోటి కూర రైస్లోకైనా చపాతీలోకైనా సూపర్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వేడివేడిగా బోటి కూర రెడీ అయింది ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, వేడివేడిగా బోటి కర్రీ రెడీ అయింది. టేస్ట్ చూసి చెప్తాను.
వావ్, సూపర్ ఉంది ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. చపాతీలోకైనా రైస్లోకైనా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. సింపుల్గా టేస్టీగా బోటి కూర సండే స్పెషల్ ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.